నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ రాణి, సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ చెఫ్. ఈరోజు మంచి ఎమ్మీ రెసిపీ అనమాట. మనకి చాలా 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 ఎమ్మీగా చేసుకోవచ్చు. మనకి అంత బాగా రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసరికి చికెన్ బ్రెడ్ శాండ్విచ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చు ఎమ్మీగా రెసిపీ అనేది మనకి దీంట్లో ఉంటుంది అనమాట. చాలా తక్కువ టైంలోనే అవుతుంది. కాకపోతే చేసుకున్న చికెన్ అనేది ప్రాసెస్ పడుతుంది. దానివల్ల మనం రెడీ చేసేసి పెట్టేసుకుని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను, ఓకేనా, బోన్లెస్. దీన్ని నేను బాయిల్ చేశాను. ఎలా బాయిల్ చేశానంటే జింజరు, గార్లిక్ పేస్ట్, కొంచెం వాటర్, బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్, ఓకేనా, ఇవి వేసి దీన్ని బాయిల్ చేశాను అనమాట. బాగా బాయిల్ అయింది కదా, ఇంతంత పీస్ అనేది ఇది ఉండాలి. ఎందుకంటే మనం దీన్ని స్మాష్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. చూసారా, ఇంతంత పీస్ అనేది ఉంది. ఇలా నేను తీసుకున్నాను అనమాట. బోన్లెస్ కింద బోన్స్ వస్తే తీసేయండి మధ్యలో. ఇలా తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నా పక్కన. ఈ పక్కన పెట్టుకున్నా కదా, ఇది పక్కన పెట్టుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీనికి ఇంకోటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శాండ్విచ్ బ్రెడ్. సరే, శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ అనేది నేను తీసుకున్నాను. ఇలాగా శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్, ఒక ఆనియన్ చిన్న, ఇది క్యాప్సికమ్ 3 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర 1 కలర్ అవైలబుల్ ఉంది కాబట్టి 1 కలర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సాల్ట్ తగినంత, గరం మసాలా కొంచెం టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు మీరు. మయోనీస్ సాస్ ఉంటుంది కదా, సాస్ అన్నమాట. ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఆర్గానో, టమాటా కచప్, బటర్, ఓకేనా. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి మనం తీసుకున్నాం కదా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఓవెన్ సేఫ్ బౌల్ ఒకటి తీసుకొని దీంట్లో బటర్ యాడ్ చేసుకోండి కొంచెం లైట్ గా. బటర్ కొంచెం యాడ్ చేసుకోండి చాలు. బటర్ తీసుకున్నాం కదా, జస్ట్ మైక్రో పవర్ 900 వాటేజ్ కరగడానికే. ఇది సెకండ్స్ లో మనకి కరుగుతుంది అనమాట. నిదానంగా చూసుకొని కరిగించుకోవాలి, ఈజీగా కరిగిపోతుంది. మీరు జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ టైం పెట్టకుండా ఉట్టిదే బటర్ గాను ఆయిల్ గాను అలా పెట్టి మనం తిప్పకూడదు. కొంచెం చూసుకొని నిదానంగా ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇది కొంచెం హీట్ అయితే చాలా కరిగిపోతుంది. ఆటోమేటిక్ గా హీట్ తగిలితే బటర్ అనేది మనకి కరిగిపోతుంది అనమాట. ఇలా మనం చేసుకుంటే పర్ఫెక్ట్ రెసిపీ అనేది మనకి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి బటర్ మెల్ట్ అయింది, ఓకేనా. దీంట్లో ఆనియన్, ఫస్ట్ ఆనియన్ తీసుకున్నాం కదా, ఆనియన్ ని బాగా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం మైక్రో పవర్ 900 వాటేజ్, ఒక 3 మినిట్స్ పెట్టుకుందాం. మనకి బటర్ అనేది అవ్వాలన్నమాట. అవ్వగానే మనం ఏం యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను నేను. మనం ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేగినాయి కదా, కొంచెం మనకి వేగిపోయినాయి. దీంట్లో వచ్చేసరికి క్యాప్సికమ్ మీకు కావాల్సినంత వరకు యాడ్ చేసుకోండి. ఎక్కువ కాకపోయినా, ఎక్కువ తింటాను అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, ఏమవ్వదు.
క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఒక 2 minutes పెట్టి చికెన్ లోపల ఇలాగా స్మాష్ చేద్దాం. ఇలా చికెన్ ని స్మాష్ చేసుకోండి. వీలైనంత వరకు ఇంకా సన్నంగా చేసుకుంటే చేసుకోండి. మనకు అవి కూడా బాగా వేగుతున్నాయి అన్నమాట. కొంచెం రోస్టింగ్. ఒకసారి చూసుకుందాం. ఇది బాగా రోస్టింగ్ అయింది కదా. ఇది అయిన దాంట్లో మనం ఏవైతే పీసెస్ చేసామో చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఏదైతే అయ్యి ఉంది కదా, గ్రిల్లోకి వెళ్ళి కాదు, ఇవి ఏవైతే వేసామో కొంచెం దీంట్లో ఉన్న వాటర్ అనేది పోయి అవ్వాలి రోస్టింగ్. దీంట్లో వచ్చేసరికి కొంచెం ఆర్గానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ కొంచెం మీ స్పైసీనెస్ ని బట్టి, దీన్ని మనం ఇప్పుడు కొంచెం చేసుకోవాలన్నమాట రోస్ట్. మైక్రోవేవ్ ఓవెన్లోనే ఒక 2 minutes పెడుతున్నాను, అంటే ఒక 3 minutes అలా పెడదాం, 4 minutes. ఇది బాగా మనకి రోస్ట్ అవ్వాలన్నమాట కొంచెం. ఓకేనా? ఇప్పుడు ఏవైతే బ్రెడ్స్ ఉన్నాయో మన దగ్గర, ఆ బ్రెడ్స్ ని తీసుకొని ఒక సైడ్ బటర్ అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేస్తాను నేను. మీకు చీజ్ కావాలంటే అడిషనల్గా దీనికి యాడ్ చేసుకోవచ్చు. చీజ్ అక్కర్లేదు అనుకుంటే కనుక చీజ్ చేయమాకండి. చీజ్ కావాలి అనుకుంటేనేమో చీజ్ మీరు పైన యాడ్ చేసుకోవచ్చు. నేను చీజ్ యాడ్ చేయట్లేదు దీంట్లో. దాంట్లో మనకి సాస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అదే నేను చీజ్ యాడ్ చేయట్లేదు. చీజ్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఇలా తీసుకున్నాం కదా, ఇలా రోస్ట్ అయింది కదా, కొంచెం వేపుకున్నాము. దీంట్లో వచ్చేసరికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే బటర్ ఏ వైపు అయితే రాసామో దాన్ని కిందకి పెట్టండి. బటర్ ఏ వైపు రాసామో దాన్ని కిందకి ఇలా స్లైసెస్ పెట్టండి. పెట్టి ఇప్పుడు ఇది వేపుకున్నాం కదా, దీంట్లో వచ్చేసరికి మయోన్నీస్ సాస్ ఉంటుంది కదా, వెజ్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, అది మీ ఇష్టం. మీరు అలాగా కావాలంటే అలాగా
ఈ మయోనీస్ సాస్ ఉంది కదా, తీసుకుందాం కొంచెం. కొంచెం దీంట్లో కలుపుకోండి ఇలాగా. ఓకేనా? మీకు ఎంత వరకు కావాలో అంత థిక్నెస్ వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దగా కలుపుకున్నాం కదా, దీంట్లో కొంచెం టమాటా కచ్చప్పు. మీరు విడిగా బ్రెడ్కి అయినా రాసుకోవచ్చు, లేదా దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. కొంచెం మరి హెవీ కాకుండా. ఇది ఇలా కలుపుకున్నాక దీన్ని బ్రెడ్స్ మీద అప్లై చేసుకోండి. మీకు చీజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేను చీజ్ యాడ్ చేయట్లేదు. చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అది కూడా పెట్టుకోవచ్చు మీరు. మీకు ఎంత కర్రీ వరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. ఓకేనా? అలా 3 స్లైసెస్ మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకొని యాడ్ చేసాం కదా, ఈ స్టఫ్ ని పక్కన పెట్టుకుందాం. యాక్చువల్లీ కొంచెం దీంట్లో గరం మసాలా వేసుకోవాలి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పైన మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. కర్రీలోనే వేసేసుకొని కలిపేసుకోవచ్చు. నేను బై మిస్టేక్ గా చూడలేదు. కర్రీలోనే వేసి కలిపేసుకోండి ఇలాగా. ఇలా యాడ్ చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్స్ కూడా బటర్ అప్లై చేయాలి కొంచెం లైట్ గా.
బటర్ అప్లై చేసింది పైకి రావాలి. బటర్ అప్లై చేసింది పైకి రావాలి. ఇలా పైకి వచ్చింది కదా. ఇలా పైకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనం హై ర్యాక్ యూజ్ చేసుకోవచ్చు. గ్రిల్ ర్యాక్ ఉంది కదా. హై ర్యాక్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కన్వెన్షన్కి వెళ్ళిపోవచ్చు. కన్వెన్షన్ హాట్ బ్లాస్ట్లో 180 degreesలోనే టైం పెట్టుకుందాం. ఒక 5 minutes పెట్టాను. ఫాస్ట్గా చేసేకూడదు. బ్రెడ్ ఐటమ్ ఎప్పుడు నిదానంగా చేసుకుంటేనే కలర్ కానీ ఆ టోస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఏంటంటే మాడిపోతుంది కలర్ చేంజ్ అయిపోయి. ఓకేనా. ఇది అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కొరియాండర్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చికెన్ పెప్పర్ ఓన్లీ పచ్చిమిర్చి ఇవే యూజ్ చేశాను అనమాట. క్యాప్సికమ్ ఇంకేం యూజ్ చేయలేదు. మీకు కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. నేను సింపుల్గా మీకు అయిపోయేటట్టు చెప్పాను. మనకి చాలా అయితే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి మనకి రోస్టింగ్ అయితే కొంచెం తిప్పి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కావాలంటే డిగ్రీస్ అనేది హైయెస్ట్లో పెంచుకోవచ్చు మనం. కానీ అప్పుడే ఒకేసారి అనేది పెంచకూడదు అనమాట. డైరెక్ట్గా ఒకసారి కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత చూసుకోండి నిదానంగా. అందుకే టైం కూడా మీకు నిదానంగా నేను అప్లై చేశాను. ఆ చికెన్ కూడా మయోనీస్ సాస్లో వేసాను కదా, బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట యాడ్ అయ్యి. మనకి కింద రోస్ట్ అనేది అవ్వాలి. హైయెస్ట్ డిగ్రీస్లోనే పెడదాం. 200 degreesలోనే టైం పెట్టాను నేను. 5 minutes. బ్రెడ్ అనేది క్రంచీగా వచ్చేసిద్ది అనమాట దీంట్లో. అందుకనే పెట్టుకుంటే గ్రిల్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఎక్కువ క్రిస్పీనెస్ కానీ హార్డ్నెస్ కానీ కలర్ చేంజింగ్ అని కావాలంటే మీరు కంపల్సరీగా హాట్ బ్లాస్ట్కి వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా అయిపోతుంది. పైన ఎంత ఎమ్మీగా టోస్ట్ వచ్చిందో చూసారా, కనబడుతుందా మీకు? మొత్తం అంతా అసలు సూపర్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఇది చాలా బాగుంది. చూసారు కదా. దీన్ని మళ్ళీ మనం యాడ్ చేసుకుందాం. తిప్పుకుందాం. కొంచెం తిప్పుకుంటే కొంచెం పడిపోకుండా నిదానంగా ఇది కూడా మనకి ఒక 2 minutes అలా పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది బ్రెడ్. చీజ్ కావాలంటే మీరు చీజ్ యాడ్ చేసుకోవచ్చు. చీజ్ అక్కర్లేదు అనుకుంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇలాగ మనం మయోనీ సాస్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుంది రెసిపీ. అయితే మీరు ఎక్కడికి ఆ టేస్ట్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఓన్ రెసిపీ అనేది మనకి తయారవుతుంది. మన హ్యాండ్స్తో మనం చేసుకుంటాం అంటే నీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలుకి చాలా మంచిది కాదు కదా బయట ఫుడ్ కూడా. అందుకే జాగ్రత్తగా మీరు
చూసుకోండి. మన ఓన్గా మనం చేసుకోవచ్చు, చిల్డ్రన్ స్నాక్ ఐటమ్స్ కానీ అవి కానీ. ఈసారి మీకు ఎగ్ చపాతీ రోల్స్ అవన్నీ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. స్నాక్ ఐటమ్స్గా కానీ పొద్దున్నే మార్నింగ్ కూడా త్వరగా టిఫిన్ కింద కానీ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారా? వా, నేనైతే రెడీ. చాలా చాలా బాగున్నాయి, చాలా అమ్మీగా కూడా. చూసారా మొత్తం అంతా చికెన్ కూడా లోపల బాగా బ్రెడ్ అనేది ప్రెస్ అయింది. చాలా బాగుందన్నమాట. 2 సైడ్స్ మనకి బాగా బోత్ 2 సైడ్లు బాగా గ్రిల్ అయినాయి. చాలా అమ్మీగా ఉంది. చూసారు కదా రెసిపీ కూడా. ఇది రెసిపీ. మీకు ఏమైనా దీని పరంగా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. మనం ఇలాగ శాండ్విచ్ 2 స్లైడ్స్ కట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ రాణి, సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ షెఫ్. ఈరోజు మంచి ఎమ్మీ రెసిపీ అనమాట. చాలా 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 ఈజీ టు రెసిపీ. మనకి చికెన్ శాండ్విచ్ అనమాట. ఎలా ఆయిల్ లేకుండా మనం చేసుకోవచ్చు అంటే బటర్ కానీ వీటితోనే లైట్గా ఎలా అప్లై చేసి చేసుకోవచ్చు అనేది నేను చేసేసాను. చికెన్ శాండ్విచ్ చాలా 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 ఎమ్మీగా వచ్చినాయి రెసిపీస్ అయితే. చాలా బాగుందనమాట. మీకు దీంట్లో ఇది అవ్వట్లేదు. చాలా చాలా ఎమ్మీగా. చూసారు కదా ఎలా రోస్టింగ్ అయినాయో, ఎంత బాగున్నాయో. టేస్టీస్ కూడా మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగే చాలా ఎమ్మీగా కనబడుతుంది రెసిపీ కూడా. టేస్ట్ చేస్తాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే వదలదు ఫ్రెండ్స్, సూపర్గా ఉంది రెసిపీ. చాలా అమ్మీగా ఉంది. ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.